విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేతల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా కంటోన్మెంట్లో భారీ నిరసన ర్యాలీ జరిగింది. కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు కంటోన్మెంట్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ వారిపై చేస్తున్న దౌర్జన్యాలకు నిరసనగా కంటోన్మెంట్లోని పికెట్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి కార్ఖానాలోని అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ తదితర పరీక్షా పత్రాల లీక్కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన అసలు కారకులను వారెంతటి వారైనా సరే గుర్తించి కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వ నిర్లక్ష్యం, పేపర్ లీక్ల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే న్యాయం చేసి వారికి అండగా నిలవాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున యావత్ భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, మల్లికార్జున్ ఖార్గే గారిని, కాంగ్రెస్ నాయకులని ఎవరైతే విద్యార్థుల హక్కుల గురించి పోరాటం చేస్తుంటే వారిని అరెస్టు చేసినందుకు నిరసనగా కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పికెట్ నుంచి మన కార్ఖానా వారికి అంబేద్కర్ స్టాచ్యూ వారికి ఒక నిరసన ర్యాలీ చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, భారత రాజ్యాంగ విలువలని కాపాడాలని ఒక ఆలోచనతో ఒక పక్కకు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కష్టపడుతుంటే, ఇంకొక పక్కకు ఎన్నో సంవత్సరాలు 9వ తరగతి నుంచి 10వ తరగతి నుంచి విద్యార్థులు నీట్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఎప్పుడు చూసినా కూడా గత 12 సంవత్సరాల 152 పేపర్ లీకులు చేశారు. పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. పిల్లలు కూడా విద్యార్థులు గత 25 రోజుల నుంచి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తుండ్రు. వారి గురించి పట్టించుకుంటలేరు, ఏమాత్రం వాళ్ళతో మాట్లాడతలేరు. ఒక పక్కకు సోనం వాంగ్చుక్ కూడా నిరాహార దీక్ష చేస్తే వారిని కూడా అక్రమంగా అక్కడి నుంచి నిరాహార దీక్ష లేపేయడం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని నిలదీసి శాంతియుతంగా వాళ్ళ ఇంటిని ముట్టడిస్తుంటే అప్పుడు వాళ్ళు అరెస్టు చేసిన నిరసనకి ర్యాలీ. విద్యార్థులు ఎంతో కష్టపడి, విద్యార్థులే కాకుండా తల్లిదండ్రులు కూడా వాళ్ళు చదువుకోవడానికి అలా ప్రైవేట్లో వాళ్ళ ట్యూషన్లు ఇప్పించడం, కన్సల్టెన్సీలు ఇప్పించడం, ఎన్నో పైసలు ఖర్చు పెట్టి వాళ్ళు కూడా అనునిత్యం ఒక 3-4 సంవత్సరాలు ఎంతో కష్టపడి చదువుకుంటే వీరు పైసలకు పేపర్ లీక్ చేయడం, పైసలకు పేపర్లు అమ్ముకోవడం, కాగితాలు అనుకొని అమ్మేసేది ఏంటంటే విద్యార్థుల జీవితాలని అమ్మేసి వారిని మీద అత్యాచారం లాగానే వ్యవహారం ఉంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఎన్టీఏ ఏదైతే పరీక్షలు నిర్వహిస్తుందో అది సక్రమంగా జరగాలి, పారదర్శకంగా ఉండాలి. వారిని అందులో కూడా ప్రక్షాళన జరగాలి. ఎవరైతే 22 లక్షల మంది ఈ నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే 22 లక్షల మంది ఎన్ని సంవత్సరాలు కష్టపడినరు వారి గురించి ఒక్కసారి ఆలోచించాలి. వారి 22 మంది ఆత్మహత్య చేసుకుంటే వారి గురించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంటే ఏనాడు మోదీ గారు కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పట్టించుకోలేదు. ఇంకా చెప్తే వారిని టెర్రరిస్టులుగా వివరించి మొన్న లాఠీ చార్జీలు కూడా చేశారు. వాళ్ళు విద్యార్థుల టెర్రరిస్టుల దేశంలో ఏమవుతుంది? దేశంలో విద్యార్థుల జీవితం బాగుండాలి. రానున్న రోజుల్లో ఏ ఎగ్జామ్స్ అయినా కూడా పారదర్శకంగా ఉండాలి. ఎన్టీఏలో ప్రక్షాళనలు జరగాలి. ఈ 22 మందికి ఎవరైతే
ఆత్మహత్య చేసుకుర్రో వారికి న్యాయం చేయాలి. 152 పేపర్ లీక్ అయితే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్కరిపైన కఠిన శిక్ష విధించలేదు. వారి మీద కఠిన శిక్ష విధించాలి. రానున్న అన్ని పరీక్షలు పారదర్శకంగా చేయాలన్నదే రాహుల్ గాంధీ గారిది కాంగ్రెస్ పార్టీ డిమాండు. రెండో డిమాండ్ వచ్చేసి ఆ 22 మందికి న్యాయం చేయాలి. మూడో డిమాండ్ వచ్చి ఎవరైతే దీనికి పాల్పన్నారో వాళ్ళకందరికీ కఠిన శిక్ష విధించాలనేది డిమాండ్ మీద ఈరోజు యావత్ భారతదేశంలో ఈ యొక్క నిరసనలు ఈ ర్యాలీలు కొనసాగుతుంది. ఎప్పటి వరకైతే ధర్మేందర్ ప్రధాన్ బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయడం అప్పటి వారికి నిరసనలు కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మీడియాకు తెలియపరుస్తున్నాం.